ఈ వీడియోలో నేను మాట్లాడే విషయాలు ఒక డిస్క్లైమర్ చెప్పాలండి. ఎందుకంటే ఇవేవి కూడా నా ఒపీనియన్ కాదు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక వీడియో నాకు పంపించారు. సో దీని విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, దీని మీద ఒక వీడియో చేయగలరా అంటే నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను. సో దీనికి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే డాక్టర్ బిఎం హెగ్డే, మీకు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఆయన కొన్ని సంచలన ఆర్టికల్స్ రాశారు. అంటే ఈ మెడికల్ స్కామ్ అని అంటున్నాం చూసారా, ఈ వైద్య రంగంలో జరుగుతున్న స్కాములు, దాని మీద ఆయన రాసిన కొన్ని ఆర్టికల్స్. అలాగే మీకు భారతదేశంలో మీకు మోదీ గారి ప్రభుత్వము వీళ్ళు తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్, ఇందులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటారు. అంటే ఒక పార్లమెంటు ప్యానెల్, వాళ్ళు ఇండియన్ మెడికల్ కౌన్సిల్. సో దీని యొక్క తీరును తప్పుపడుతూ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారమే మాట్లాడుతున్నాం. ఏంటండి అంత పెద్ద విషయాలు ఏమిటి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ పార్లమెంటరీ ప్యానెల్ అంటున్నాను చూసారా, సో వీళ్ళు ఏమంటున్నారంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనిని మనం ఇమీడియట్గా రీస్ట్రక్చర్ చెయ్యాలి. అంత పెద్ద సమస్య ఏమిటి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మెడికల్ కాలేజీలకి కావలసిన లైసెన్సింగ్ ఇచ్చే పనినే చాలా ముఖ్యంగా చూస్తున్నారు. కానీ మీకు ఒక హాస్పిటల్లో ఒక డాక్టరో ఫాలో అవ్వాల్సిన ఈ ఎథికల్ సిస్టమ్ ఉంటుంది చూసారా, దానిని గమనించడం లేదు. అంటే ఒక దౌర్భాగ్యకరమైన విషయం. ఇప్పుడు నా వరకు నా విజన్ ఏమిటని మీరు అడిగారు అనుకోండి, నేను ఎప్పుడూ మాట్లాడేదే, నేను ఒక ఉచిత వైద్యశాలను కట్టాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. ఎందుకండి ఫ్రీ హాస్పిటల్ ఎందుకు ఉండాలి అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు ఎంతోమంది హాస్పిటల్ ఓనర్స్ చూస్తూ ఉంటారు, డాక్టర్స్ చూస్తూ ఉంటారు. మీ హాస్పిటల్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండాలండి, అక్కడ పేషెంట్లు ఎక్కువ ఉండకూడదు. అలాగే డాక్టర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉండాలి. రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ట్రీట్మెంట్ అనేది వీళ్ళు చెయ్యాలి. అలా జరుగుతుందా? ఎందుకు ఇలా అంటున్నానంటే, మీ దేశములో, మీ రాష్ట్రములో, మీ నగరములో మీకు హాస్పిటల్స్ నిండిపోయి ఉంటే, మీ హాస్పిటల్స్లో రోగిష్ఠులు ఎక్కువగా ఉన్నారు, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళు అలా నిండిపోతే మీ సమాజం బాలేదు అని అర్థం. మీకు మీ సమాజంలో ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లేదు అని అర్థం. కాబట్టే కదా హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, డాక్టర్లు బిజీగా ఉంటున్నారు. మీకు ఇక్కడ చూసారనుకోండి 44% అంటే జీ న్యూస్లో వచ్చిన ఒక ఆర్టికల్ చెప్తున్నాను, 44% మీకు ఈ సర్జరీలు అనేవి అవసరమే లేకుండా డాక్టర్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తారు అంటే ఒట్టి వాళ్ళ ఆదాయము కోసమే. ఒక కొత్త డాక్టర్ వస్తే నెలకు అతని జీతము 1,00,000 రూపాయలు. అదే ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అంటే నెలకు అతని జీతమే 1,00,00,000 రూపాయల దాకా కూడా ఉంటుంది. మళ్ళీ ఇతనికి టార్గెట్స్ ఉంటాయి. ప్రతి నెల కూడా 1000 మందిని, మీ దగ్గరికి వచ్చే 1000 మందిని పేషెంట్స్గా కన్వర్ట్ చేయండి, వాళ్ళని మీ హాస్పిటల్స్లో అడ్మిట్ చెయ్యండి, వాళ్లకు సర్జరీలు చెయ్యండి. ఇది ఎలా ఉందంటే 55% ఈ హార్ట్ సర్జరీస్ అంటారు చూసారా, ఇవి మీకు ఒక స్కామ్ అండి. అవసరమే లేకుండా వీళ్ళు సర్జరీలు అనేవి చేస్తున్నారు. అలాగే 47% కూడా క్యాన్సర్ సర్జరీస్ మీకు అవాయిడబుల్, అవసరము లేదు, అయినా కూడా వీళ్ళ ఆదాయము కోసము మీకు ఈ హాస్పిటల్స్, ఈ వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నారు. సర్జరీలు అనేవి కంపల్సరీగా చేసుకొనే తీరాలి, ఒకవేళ మీరు చేసుకోకపోతే మీరు చచ్చిపోతారు, ఇలాగ భయపెట్టడం. ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ అంటారు చూసారా, 48% అంటే ఆల్మోస్ట్ 50% అవసరమే లేకుండా వీళ్ళు ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది నేను చెప్పడం లేదండి, మీకు జీ న్యూస్లో వచ్చిన డేటా. అలాగే బిఎం హెగ్డే గారు ఆయన పని కట్టుకొని దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఈ మెడికల్ స్కాములను ఎక్స్పోజ్ చేస్తేనే దేశము బాగుపడుతుందని చెప్పి ఆయన రాసిన కొన్ని ఆర్టికల్స్. ఇది ఎలా అయిపోయిందంటే, మీకు ఒక CEO ఉండడము, మీకు అలాగే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండడము, వీళ్ళ డాక్టర్లకి టార్గెట్స్ పెట్టడం. 1,00,00,000 రూపాయలు నీకు జీతం ఇస్తున్నాను, ఉత్తినే ఇస్తానా? నువ్వు ఎంతమందికి సర్జరీలు చెయ్యాలి, ట్రీట్మెంట్ పేరు మీద ఎంతమందిని మన హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి, ఐసీయూలో పెట్టాలి. సో ఇలా పెడితేనే మీరు మీ టార్గెట్ రీచ్ అవ్వగలరు, అప్పుడే మేము మీకు జీతాలు ఇవ్వగలము. అంటే దీన్నే హాస్పిటల్ కార్పొరేటరైజేషన్ అంటారు. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ లాగా మీరు ఒక హాస్పిటల్ని చూడడం. హాస్పిటల్స్ ఎలా ఉండాలండి, ఉచితంగా వైద్యము చెయ్యాలి,
లేదా నామినల్గా ఒక డాక్టర్ గారు ఉంటారు, 5 రూపాయలు తీసుకుంటాడండి ఆయన. ఒక వైద్యుడి వద్ద 5 రూపాయలు, అయ్యో మరీ తక్కువ అంటే 10 రూపాయలు తీసుకుంటాడు. అలా కుదురుతుందా? మా అబ్బాయి డాక్టర్ చదవడానికి 20 లక్షలు ఖర్చు పెట్టానండి, 25 లక్షలు ఖర్చు పెట్టానండి, కాబట్టి మేము మా ఇన్కమ్ అంటే మేము ఖర్చు పెట్టాము కాబట్టి మా ఇన్కమ్ వెనక్కి రావాలి అంటే మేము పేషెంట్లనే బాధాలి. సో అలాగ ఒక కమర్షియల్ థింకింగ్, కార్పొరేట్ సిస్టమ్ని ఆలోచించడం. కార్పొరేట్ అంటే ఏంటండి? లాభ నష్టాలు. నా కంపెనీకి ఎంత లాభాలు వచ్చాయి, ఎంత నష్టాలు వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బు నేను తీసుకుంటున్నాను, ఇలాగ కార్పొరేట్ కంపెనీస్ ఆలోచిస్తారు. హాస్పిటల్స్ కూడా ఇలా కార్పొరేట్ కంపెనీస్ లాగా ఆలోచించడమే ఇక్కడ మీకు ఇంత పెద్ద డౌన్ఫాల్. ఇవాళ పార్లమెంట్ ప్యానెల్ వాళ్ళు మోదీ గారు ముందు ఒక రిపోర్ట్ని పెట్టారు. ఈ విషయంలో మనము ఇవాళ జాగ్రత్త పడకపోతే టోటల్ మెడికల్ ఫీల్డ్ అనేది కొలాప్స్ అయిపోతుందండి. ప్రజలు మీకు దిక్కు దివానా లేకుండా అయ్యో మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఈ హాస్పిటల్లోకి అడుగు పెడితే మా బతుకులు ఏమైపోతాయి, ఇంత ఒక దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పి ప్రజలు భయపడే సిచ్యువేషన్. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి ఒక్కసారి స్ట్రక్చర్ ఎక్కిన తరువాత ఇతను ప్రాణాలతో బయటికి వస్తాడా? ఎందుకు? వీళ్ళు చెప్తున్న ట్రీట్మెంట్ మెథడ్. ఇన్సూరెన్స్ ఎంత? 20 లక్షలు ఇన్సూరెన్స్ ఉందంటే ఒక లెవెల్లో ట్రీట్మెంట్, 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటే ఇంకొక లాంటి ట్రీట్మెంట్. లేదండి మాకు ఇన్సూరెన్సే లేదు అంటే టకాటకా కానించి ముందు పంపించేయండి. ఇదంతా ఏంటి? మెడికల్ స్కాములో చాలా పెద్ద భాగాలు. మీకు హాస్పిటల్స్, ఫార్మసీ ఇండస్ట్రీ వీళ్ళు కుమ్మకైపోయి, మొన్న ఒక మిత్రుడు ఒక ఇంజెక్షన్ 3000 రూపాయలండి. సో మాకు హోల్సేల్లో ఎవరో తెలుసు, ఆయన్ని అడిగాం ఎంతండి అంటే 500 రూపాయలు అని చెప్పారు. కానీ చూడండి, ఇదే వ్యక్తి ఒక హాస్పిటల్లో తనకు తెలిసిన పేషెంట్ ఉంటే మీకు 500 రూపాయలకి అదే ఇంజెక్షన్, వాళ్ళు చెప్పిన ఇంజెక్షన్ పంపిస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారండి. కుదరదు, బయట నుంచి మీరు తెప్పించకూడదు, మేము చెప్పే ఇంజెక్షనే, అదే ఇంజెక్షనే అంటే కాదండి మీరు తెచ్చుకోకూడదని చెప్పి ఇదే వ్యక్తి మళ్ళీ ఎవరైతే సప్లై చేశారో అదే వ్యక్తికి ఫోన్ చేసి 3000 రూపాయలకి తీసుకువచ్చి ఈ పేషెంట్ మీద 3000 అని చెప్పి వీళ్ళు రాశారు. 500కే అక్కడికి వస్తే కుదరదు అని ఈ హాస్పిటల్ని ఏం చెయ్యాలి? సో ఇవాళ ఈ మెడికల్ ఫీల్డ్ అంతా కూడా ఒక పెద్ద స్కామ్. అవసరము లేకుండా వీళ్ళు సర్జరీలు చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దీనిని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడగాలి కదా, ఈ ఎథికల్ ప్రాక్టీస్ని వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఎక్కడా అలాంటిది జరగడమే లేదు. వీళ్ళందరూ కూడా టోటల్గా ఫెయిల్ అయిపోయారు. ఎప్పుడు ఎవరికి లైసెన్స్ ఇద్దామని చెప్పి వీళ్ళు ఆలోచించారే తప్ప ఈ ఆసుపత్రులు వీళ్ళు ఎంతెంత బిల్స్ వేస్తున్నారు, ఎలాగ వీళ్ళు పేషెంట్స్ని దోచుకుంటున్నారు, దీని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇవాళ భారత్లో ఉండే ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ అందరినీ కూడా వాళ్ళ యాజమాన్యాన్ని పిలిచి అసలు మీరు ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ అంటున్నారు, ఎలాగ ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు, మీ డాక్టర్లకు ఇంతంత జీతాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఈ లాభాలు ఏంటి? హాస్పిటల్స్ అన్నప్పుడు సర్వీస్ కదా, ఇక్కడ లాభాలు అని చెప్పి మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? ఇవన్నీ కూడా పార్లమెంటరీ ప్యానెల్ వాళ్ళు మొత్తం సిద్ధము చేసి మోదీ గారి ముందు పెట్టి ఇవాళ మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? లేకపోతే ఈ దోపిడీని ఎవరు ఆపలేరు. ప్రజలకు ఒక ఆదరణ, నాకు అనారోగ్యము అన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళినా నన్ను దోచుకుంటున్నారు కదా, నాకు మార్గమే లేదా, భారతదేశంలో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశమే లేదా, ఇలాగ వీళ్ళు ఇంతంత పెద్ద స్కాముల్లో ఈ హాస్పిటల్స్, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే మాకు సరైన వైద్యము ఎవరు ఇస్తారని ఇవాళ ప్రజలు గగ్గోల పెడుతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ లేకపోతే మీకు పరిస్థితి ఏమిటి? ఎంటైర్ మెడికల్ సిస్టమే కుప్ప కూలిపోతుంది కదా అని చెప్పేసి మీకు బిఎం హెగ్డే గారు అడుగుతున్నారు. అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఎన్నెన్నో విషయాలు, మీకు న్యూస్ పేపర్స్లో వచ్చిన కట్టింగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టి దీని మీద యాక్షన్ తీసుకొనే తీరాలి అంటున్నారు. మరి మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఒక డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.